హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ కిచెన్. ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. అదే నెల్లూరు ఫేమస్ కారం దోశ. కారం దోశ మాత్రం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఈ రోజు నేను మీకు నెల్లూరు కారం దోశను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం. ఒక 7 నుంచి 8 పెద్ద సైజ్ టమాటాలు అయితే తీసుకోండి. ఇలా పెద్దగా బాగా చక్కగా ఎర్రగా అయితే ఉండాలి. పచ్చి టమాటాలు దీనికైతే పనికిరావు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టీ స్పూన్ల సాల్ట్, 10 నుంచి 12 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవేనండి కావాల్సిన పదార్థాలు. అయితే కారం తయారీ విధానం చూసే ముందు లాస్ట్ వీడియోలో వెడ్డింగ్ స్టైల్లో టమాటా పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూపించున్నానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి. ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ముందుగా చూపించినట్టు ఇందులోకి ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఇంకా వచ్చేసి టమాటా ఇలా చక్కగా కట్ చేసుకొని పెద్ద సైజు కానీ కట్ చేసుకొని మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసి మంచి పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకైతే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపునైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిట్లనివ్వాలి. చివరిగా ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసి కాస్త చిట్లనిచ్చి పోపును దింపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాలింపులోకి ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఈ ఎర్ర కారాన్ని అయితే వేసుకుందాము. చూసారా ఎంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 1.5 నుంచి 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుందాము. మీకు కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ ని చక్కగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత దీన్ని 5 నుంచి 6 నిమిషాల పాటు ఖచ్చితంగా ఉడకాలండి. ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు పూర్తిగా 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చక్కగా మన నెల్లూరు కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని పక్కకైతే పెట్టుకుందాము. ఇప్పుడు నెల్లూరు కారం దోశను అయితే తయారు చేసుకుందాం. పాన్ అయితే పెట్టుకొని కాస్త వేడైన తర్వాత ఇలా నీళ్ళు అయితే చిలకరించుకోండి. కావాలంటే మీకు ఉల్లిపాయను కూడా రుద్దుకోవచ్చు. ఇప్పుడు 2 గరిటెల పిండిని అయితే వేసుకుందాము. చక్కగా మనం దోశను ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలా ఈవెన్ గా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీకు కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చు. ఈ దోశని కాస్త పల్చగా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దోశ అనేది కాస్త కాలిన తర్వాత దీనిపైకి మీకు ఎంత మాత్రం కారం కావాలో అంత మాత్రం కారం అయితే వేసుకోండి. నేను కారాన్ని ఎక్కువగానే వేసాను. వేసుకున్న కారాన్ని ఇలా చక్కగా దోశ మొత్తానికి ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చూసారా ఎంత చక్కగా కారాన్ని దోశ పైకి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీనిపైకి నూనెనైతే వేసుకుందాము చుట్టూరా. దోశ అయితే కారం దోశ చాలా చక్కగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా కారం దోశని ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి. చక్కగా ఫోల్డ్ చేసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో దోశను కూడా మీకు వేసి చూపిస్తాను. రిపీట్ ద సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగే మనం దోశను ఎలా అయితే వేసుకుంటామో ఈవెన్ గా అలా స్ప్రెడ్ చేసేసుకోండి. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఒక్కొక్క ప్రాంతానికి కారం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్టైల్ అనేది. కానీ ఎన్నున్నా కూడా నెల్లూరు కారం దోశకున్న టేస్ట్ ఇంకా దేనికి ఉండదు. సో దయచేసి మీరు ఈ దోశని ట్రై చేయండి. కారం ఫుల్ గా కావాలి అనుకుంటే నేను ముందుగా ఎలా అయితే వేసి చూపించానో దోశని అలా ఫాలో అవ్వండి. లేదు మాకు కాస్త లైట్ గా కావాలి, కాస్త తక్కువ కారంతో మేము తినాలనుకుంటున్నాము అంటే నేను ఇప్పుడు వేస్తున్నాను కదా, ఈ విధంగా అయితే దోశని అయితే ట్రై చేయండి. నేను చెప్తున్నాను, నన్ను నమ్మి మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైకి నూనెనైతే వేసుకుందాము. చూసారా ఎంత చక్కగా వచ్చిందో దోశ అనేది. రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం లేదు. దోశని చక్కగా ఇలా వేసేసుకున్నామా, కాల్చుకున్నామా, సర్వ్ చేసేసుకున్నామా, అంతేనండి. ఎన్నైనా అలా ఓకగా ఎన్ని దోశలైనా అలా తినేసేయచ్చు అనమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ కిచెన్ అండి. చూసారా దోశ అనేది ఎప్పుడు కూడా రంధ్రాలుగా చాలా చక్కగా ఇలా ఉంటేనే అండి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మీకు కావాలంటే ప్లెయిన్ దోశ వేసుకొని ఈ కారాన్ని అలా కూడా ప్లెయిన్ దోశతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒక పీస్ అయితే తీసి చూపిస్తాను. చూసారా ఎంత చక్కగా ఉందో. వేసే వాళ్ళు ఉండాలి గానీ ఇలా ఎన్ని దోశలైనా తినొచ్చు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.